బూతుల్ని నార్మలైజ్ చేయడానికి నేను ఏ రోజైనా సరే వ్యతిరేకమే. అయితే 'పారడైజ్' మూవీ టీజర్ గ్లింప్స్ రా స్టేట్మెంట్ ఏదో వచ్చింది. 'నాని', 'శ్రీకాంత్ ఒడేలా'కి సంబంధించినటువంటి మూవీ అది. అయితే ఈ మూవీలో చాలా ఓపెన్‌గా ఎల్‌కే అనేటువంటి వర్డ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతున్న లేడీ హీరో యొక్క మదర్ వాడడం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ టీజర్ లేదా గ్లింప్స్ చూడకపోతే చూసి వచ్చిన తర్వాత మీరు వీడియో చూడండి. మీకు విషయం ఏంటనేది అర్థమవుతది. ఒక అవతల వ్యక్తిని మనం వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కించపరచాలనుకుంటే అతన్ని ఏమీ పీకలేనప్పుడు ఎల్‌కే అనేటువంటి పదాన్ని వాడేసి మనం ఏదో ఉద్ధరించేసామనో, మనం ఏదో పొడి చేసాం అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి దరిద్రగొట్టు మెంటాలిటీలు మనలో చాలా మంది దగ్గర ఉంటాయి. సో అక్కడ అట్లాగా ఇన్సల్ట్ చేయడంలో గాని లేదా ఫన్‌గా సరదాగా అనడం గాని అంటే టీవీ సీరీస్‌ల్లో, టీవీ జోక్ షోల్లో అట్లా అట్లా ఈ ఎల్‌కే అనేటువంటి పదం ఇదనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ బూత్‌ని నార్మలైజ్ చేస్తూ సరదా కోసం స్టార్ట్ చేస్తూ లేకపోతే ఇన్సల్ట్ చేయడం ఈ రెండిటి విధాలుగా కూడా నార్మలైజ్ చేస్తూ వచ్చేసారు. అయితే ఒక వ్యక్తి మీద ఇట్లా కోపం ఉన్నప్పుడు లేదా ఫన్ అన్నప్పుడు వాడేటువంటి దాన్ని మనం ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయలేం గానీ, మీలో ఎవరైనా 'చంటబ్బాయి' మూవీ చూసుంటే, చిరంజీవి 'చంటబ్బాయి' మూవీ చూసుంటే జంధ్యాల దర్శకత్వంలో వచ్చింది. ఆయన ఈ మూవీ మొత్తం గూడా చిరంజీవి ఫుల్ ఫన్, ఫుల్ కామెడీ ఉంటాడు. కానీ ఒక సీన్ విషయానికొచ్చే దగ్గరికి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే అతను ఒక ఆర్ఫన్. ఒక అనాథగా చిన్నప్పటి నుంచి తాను పడినటువంటి ఇబ్బందుల గురించి తను వివరిస్తూ మాట్లాడుతున్నప్పుడు తనని ఎల్‌కే అని పిలిచేవారని ఆ పదంతో ఎల్‌కే అనేటువంటి పదంతో తనని ఎంత దారుణంగా పిలిచేవారు. తనని ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేసేవారు చిన్నప్పటి నుంచి కూడా. నీకు అమ్మా నాన్న లేరు. నువ్వు ఒక ఎల్‌కి పుట్టావు అనేసి చాలా దారుణంగా అతన్ని అబ్యూజ్ చేస్తూ చిన్నప్పటి నుంచి కూడా తీసుకొచ్చారనే విషయాన్ని అతను ఎక్స్‌ప్రెస్ చేస్తూ అక్కడ పదం వాడతాడు సినిమాలో. సో అక్కడ ఖచ్చితంగా వాడి తీరాలి. వాడాల్సిందే. వాడకపోతే ఎట్లా తెలుస్తది? ఆర్ఫన్స్ లేకపోతే అనాథలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒక క్యారెక్టర్‌లో మనం చూపిస్తున్నప్పుడు అక్కడ సంభాషణ కాన్వర్జేషన్ రాసినప్పుడు అతను పడినటువంటి ఇబ్బంది ఖచ్చితంగా ఆ పదం వాడాల్సిందే. దానికి షార్ట్ కట్స్ లేవు. దాన్ని ఎరేజ్ చేయడానికి కూడా అవసరం లేదు. సో, అట్లాంటి కంటెక్స్టే గనక 'పారడైజ్‌లో' ఉండుంటే మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని గూడా అది అంటే ఎగ్జాక్ట్ యాస్ ఇట్ ఈస్ కాకపోయినా ఒక సిమిలర్ కంటెక్స్ట్ ఈ 'పారడైజ్' సినిమాలో ఉందేమో అనేటువంటి ఒక క్వెషన్ వస్తుంది. ఎందుకంటే 'శ్రీకాంత్ ఒడేలా' అంత అల్లడప్ప డైరెక్టర్ ఏం గాదు. 'దసరా' లాంటి మూవీ తీశాడు. అనవసరమైన చోట వాడడనేటువంటి నమ్మకం ఉంది. లేదు రేపొద్దున మూవీ వచ్చిన తర్వాత 'చంటబ్బాయి' జస్టిఫై అయింది బాగా. అట్లా 'చంటబ్బాయి' లాగా అది కూడా జస్టిఫై అవ్వకపోతే డెఫినెట్‌లీ క్రిటిసైజ్ చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి క్వెషన్ లేదు. అయితే ఈ టీజర్ మనం చూస్తున్నప్పుడు ఈ టీజర్ బేసిక్ పాయింట్ ఏంటి? పావురాలు గాని, రాబందుల గురించి గాని జనాలు మాట్లాడుకుంటారు. రకరకాల చోట్ల రాస్తారు గాని, ఎక్కడ కాకుల గురించి మాట్లాడరు. క్రౌస్ కాకిల గురించి ఎక్కడ కూడా మాట్లాడరు. అంటే ఆ మెటఫర్ ఏంటి చాలా క్లియర్ కట్‌గా అణగారిన వర్గాలు, ఈ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ గురించి ఎవరు కూడా ఎక్కడ తీసుకురారు. అట్లాంటి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ లోనే మీకు ప్రాస్టిట్యూషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. 95% ప్రాస్టిట్యూట్ పీపుల్ అంతా కూడా అక్కడి నుంచే వస్తారు. ఆ ప్రాస్టిట్యూట్స్ కి పుట్టినటువంటి పిల్లల్ని చాలా ఓపెన్ గా చిన్నప్పటి నుంచి ఎల్‌కే అనే పిలవడం అనేది చాలా నార్మలైజ్ అయిపోతది. దాన్ని చాలా అవమానంగా చిన్నప్పటి నుంచి తీసుకొని పెరుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అబ్బాయిలు. అమ్మాయిల్ని ఒక రకంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే, అబ్బాయిల్ని ఒక రకంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఇట్లాంటి అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ లో ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్రాస్టిట్యూట్ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీస్‌లో, ఆ జాతుల్లో. సో, దాని గురించి ఒక కథ తీస్తున్నప్పుడు ఈ మెయిన్ ఇన్సల్ట్ పాయింట్ ఏదైతే అతనికి చిన్నప్పటి నుంచి ఉందో, దాని వల్ల అతను రివోల్ట్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్‌ని సినిమా హైలైట్ చేయాల్సి ఉంటది. ఇక ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతోంది కూడా అతని తల్లి కాబట్టి, అక్కడ ఆ వ్యక్తి ఆ విమెన్ కూడా ఒక అప్రెస్డ్ సొసైటీ నుంచి వచ్చినటువంటి విమెన్ కాబట్టి, సొసైటీలో ఉన్నటువంటి దారుణాలను చూస్తూ ఆమె ఈ రకంగా ఎదిగింది. ఆ తర్వాత తన కొడుకే ఈ అప్రెస్డ్ సొసైటీలోంచి ఒక లీడర్‌గా ఎదుగుతున్నాడు కాబట్టి, అతని గురించి మాట్లాడుతూ ఆమె మెన్షన్ చేసింది. ఇక ఈ టాటూ విషయం అంటారా? చిన్నప్పుడు ఎవరైనా బలవంతంగా రాయించి ఉండొచ్చు. లేకపోతే ఇతని కోపంతో చేయించుకొని ఉండొచ్చు టాటూ. ఇదంతా సెకండరీ థింగ్. బట్ నేను ఇందాక చెప్పినట్టు కంటెక్స్ట్ అనేది ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్ రీజనబుల్‌గా ఉంటది. అట్లా సెన్సిబుల్‌గా తీయగల డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా అని నేను అనుకుంటున్నా. శ్రీకాంత్‌ని పక్కన పెడితే కూడా నాని అంత రూత్‌లెస్‌గా ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన ఇన్సల్ట్‌ల కోసమో, హైప్‌ల కోసమో, ఫన్ కోసమో ఆ పదాన్ని వాడడు నాని అని నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. ఇంతసేపు మాట్లాడాను నేను దీని గురించి. కానీ ఆ వర్డ్ నేను ఎక్కడ ఎల్‌కేని ఎక్కడ అబ్రివియేషన్ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అవసరం లేదు. సో, అవసరం ఉన్న చోట ఖచ్చితంగా బూత్ అయినా సరే వాడాల్సినటువంటి ఖచ్చితమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు పడుతున్నటువంటి ఆ ని చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సిందే. వాడడాన్ని డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాలి. అయితే అది మూవీ వస్తే గాని చెప్పలేము. అది మూవీ వచ్చింది జస్టిఫై చేసాడా ఓకే. లేదు అవ్వలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది హైప్ కోసమే చేశారు కాబట్టి నానిని అండ్ శ్రీకాంత్ గౌడల్ని అప్పుడు మనం డెఫినెట్‌గా క్రిటిసైజ్ చేయాలి. కానీ ఈలోపే కంగారు పడిపోయి దీన్ని ఫన్ తోనో, ఇన్సల్ట్ తోనో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదని నాకు అనిపించింది. అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకేమనిపించింది ఈ పాయింట్ గురించి? నేను చెప్పిన వెర్షన్ గురించి? ఇంకేదన్నా వెర్షన్ మీకు అనిపించి ఉంటే ఆ టీజర్ తర్వాత కామెంట్ చేయండి.